బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను గుంటూరు నగరపాలెం పోలీసులు బీహార్లో అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన సమయంలో కస్టడీలో ఆయనపై అమానుషంగా భౌతిక దాడి జరిగిందని నమోదైన కేసులో సునీల్ నాయక్ నిందితుడిగా ఉన్నారు. అప్పట్లో సిఐడి విభాగంలో పనిచేసిన ఆయన రఘురామపై జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. అయితే తాజాగా కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులకు సునీల్ నాయక్ బీహార్లో తలదాచుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా పక్కా సమాచారం అందింది. దీంతో గుంటూరు నగరపాలెం పోలీసుల స్పెషల్ టీం బీహార్ వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయనను ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులపై విచారణ జరుగుతుండగా సునీల్ నాయక్ అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాలతో పాటు అటు పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చందు, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమంటారు? గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అయితే మాత్రం కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అయితే మాత్రం అరెస్ట్ అయ్యారు. బీహార్లో అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. అదేవిధంగా నగరపాలెం పోలీసులు సునీల్ నాయక్ను ఏపీకి ప్రస్తుతం అయితే తరలిస్తున్నారు. అయితే నోటీస్ ఇచ్చినా స్పందించని సునీల్ నాయక్ ఎన్నిసార్లు కూడా నోటీసులు అందుకున్నప్పటికీ స్పందించలేదు. అదేవిధంగా పలుమార్లు నోటీస్ ఇచ్చినా కూడా సునీల్ నాయక్ అయితే మాత్రం హాజరు కాదని పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈయనకు నోటీసులు ఇచ్చినా కానీ స్పందించిన నేపథ్యంలో అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన అనంతరం ఏపీ అధికారులు అయితే అక్కడికి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పాట్నా కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా అయితే ఇవాళ రాత్రికి గుంటూరు అయితే ఏపీ పోలీసులు తీసుకురాబోతున్నారు. రాజ్ కుమార్, ఓకే, ఒకసారి మనం ఈ కేసుకు సంబంధించి నేపథ్యం ఒకసారి రీకాల్ చేసుకుందామా? రాజ్ కుమార్, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు అనేది కీలకమైన కేసు. దీనిలో ప్రధానంగా ఉన్న వ్యక్తి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్. అంటే అప్పట్లో రఘురామకృష్ణరాజు పైన వీళ్ళు టార్చర్ ఏదైతే ఉందో, అంటే ఏదైతే కస్టోడియల్ టార్చర్ ఏదైతే చేశారో అదైతే మాత్రం చాలా దుమారం రేపింది రాజకీయాల్లో అయితే మాత్రం పెను దుమారం రేపింది. అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మీద ఇటువంటి టార్చర్ అనేది చేయటం అనేది అది అమానుషమైన చర్యని అప్పట్లో కూడా పలువురు అయితే గొంతెత్తి అడిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సునీల్ ఎవరైతే ఉన్నారో, అంటే ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఎవరైతే ఉన్నారో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వానికి అనుకూలంగా ఈ కస్టోడియల్ టార్చర్ నిర్వహించారని తేటతెల్లమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దీని మీద విచారణ వేసిందో విచారణలో అయితే సునీల్ పాత్ర ఉందనేసి ఒక విచారణ అయితే మాత్రం తేటతెల్లమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి సంబంధించి ఇప్పటికే కేసు విచారణ జరుగుతుంటాం. అదేవిధంగా దీని మీద ఒక కొలిక్కి రావడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిణామం అనేది కీలకంగా మారిందని చెప్పాలి. రాజ్ కుమార్, ఓకే చంద్రు, ఇక ఆయన ఎప్పటి లోపల ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది? ఇవాళ రాత్రికి గుంటూరు తీసుకురాబోతున్నారు ఏపీ పోలీసులు. అయితే పట్నా కోర్టులో ఈరోజు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా అయితే ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉంది. రాజ్ కుమార్, ఓకే చందు, ఇక ఈ అరెస్టుతో కూడా గత ప్రభుత్వ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శన అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయని కూడా అంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఏమంటారు? రాజ్ కుమార్, ఈ అరెస్టుతో గత ప్రభుత్వ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన కొంతమంది అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయని కూడా కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి ఏమంటారు? రాజ్ కుమార్, ఇది ఏదైతే పరిణామం చోటు చేసుకుందో ఈ పరిణామం అనేది అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే ఒక ప్రతీకార చర్యలాగా తీసుకున్నారు అని చెప్పి అప్పట్లో దీని మీద అంతా కూడా పలువురు నాయకులు పలువురు నేతలు అయితే గొంతెత్తి గళమైతే విస్తృంపరుస్తుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడికక్కడ అంటే అటు మద్యం కుంభకోణానికి సంబంధించి కావచ్చు, ఇతర కల్తీ మద్యం సంబంధించి కావచ్చు, ఎక్కడికక్కడ
విచారణ కమిటీలను వేసి వేగవంతం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిజాలు ఉన్నాయో నిగ్గు తేలాలన్న ఉద్దేశంతోనే సునీల్ నాయక్ కి సంబంధించి కూడా విచారణ కమిటీని వేశారు. దీనిలో ఆయన కస్టోడియల్ టార్చర్ చేశారని అయితే తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన మీద చర్యలు తీసుకున్నారు తప్ప దీని మీద కూటమి ప్రభుత్వం ప్రతీకార చర్య చేసింది అనేది మాత్రం అవాస్తవం అనేది చెప్పాలి రాజ్కుమార్. ఓకే, రైట్ చందు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.